మంచిది కాదు కదక్కా. తను చిన్నపిల్ల, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ ఉంటుంది. నెమ్మదిగా అర్థం చేసుకో. అందుకే తన్నొకసారి నాతో పాటు బయటికి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. తనిప్పుడున్న పరిస్థితుల్లో తనని బయటికి తీసుకెళ్లడం కరెక్ట్ కాదు దాక్షాయిని. లేదక్కా, ఇంట్లోనే ఉంటే ఈ 4 గోడల మధ్య అవే ఆలోచనలతో అలానే ఉంటుంది. కొంచెం బయట వాతావరణానికి తీసుకువెళ్ళామనుకో, తన మనసు, ఆలోచనలు అన్నీ మారుతాయి. అక్కా, తనే తీసుకెళ్ళమంది. అవునా? అవునక్కా. అయినా తన మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. బాధని కంట్రోల్ చేసుకోలేక ఏదైనా అఘాయిత్యం చేసుకోవడానికి ప్రయత్నించిందంటే పక్కన నేనుంటాను కదక్కా, అలాంటిదేమీ జరగదు. మీ పతనానికి శ్రీకారం చుట్టడానికే తీసుకెళ్తున్నానే. అక్క, తన మనసుని ఎలా మార్చాలో నాకు బాగా తెలుసక్కా. సరే, పద మాట్లాడతా. సరస్వతి, నువ్వు బయటకు వెళ్ళాలనుకుంటున్నావా? అవును. ఒక్క 5 నిమిషాలు ఆగితే శ్రావణ్ వస్తాడు. మీకు తోడుగా శ్రావణ్ని పంపిస్తాను. మాకు తోడుగా పంపించాలనుకుంటున్నావా? మేము ఏం రహస్యాలు మాట్లాడేసుకుంటున్నామో అని మాతో పంపిస్తావా? అలా అంటావేంటమ్మా? ఇద్దరు ఆడవాళ్లే కదా అని తోడుగా పంపిద్దామని. నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన వాణ్ణి నాకు తోడుగా పంపిస్తానంటున్నావంటే నీ ఉద్దేశం ఏంటి? ఎవరితో పడితే వాళ్లతో వెళ్ళడానికి నేనేమన్నా చిన్నపిల్లని అనుకుంటున్నావా? లేకపోతే నేనిక్కడ నీకు నచ్చినట్టే ఉండాలి, నువ్వు చెప్పినట్టే చెయ్యాలి, నువ్వు వెళ్ళమంటే వెళ్ళాలి, ఆగమంటే ఆగాలి అని నా మీద అజమాయిషీ చెయ్యాలనుకుంటున్నారా? సరస్వతి, అక్క మన మంచి కోసమే చెప్తుంది. నువ్వు అక్కతో అలా మాట్లాడడం తప్పు చెల్లి. ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడతారో, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియకపోవడానికి నేనేమి చదువు సంధ్యాలేని మొద్దుని కాదు. నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అక్క మంచితనాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. మంచితనమే అయ్యుంటే నా పరిస్థితి ఇలా ఉండేదా? నా ఇంట్లో ఉండే పరిస్థితి లేకుండా నేనిలా పరాయి వాళ్ళ ఇంట్లో ఉండాల్సిన అవసరం వచ్చేదా?
అక్క తనకి అర్థమయ్యేట్టు నేను చెప్తాను, నువ్వేం బాధపడకక్క. దాక్షాయిని వెళ్దాం పద. వెళ్ళొస్తాం అక్క. ఉల్లిపాయలకు వస్తే అందరికీ కన్నీళ్ళు వస్తాయి, నాకెందుకు రావమ్మ గారు? కొందరికి వెంటనే వచ్చేస్తాయి, ఇంకొందరికి కొంచెం లేటుగా వస్తాయి. అంటే రావడం కామనమాట. అన్నమాట కాదు, ఉన్నమాటే. ఇది అన్యాయం వదినా. ఇది అక్రమం వదినా. ఇది దారుణం వదినా. ఆపేసారేటండి? ద్రోహం, మోసం, అరాజకం అంటే ఇంకా చాలా ఉన్నాయి కదా. నువ్వు నోర్మై. నేనేం చేశాను శంకర్? సరుకులు తేవాలా, ఇల్లు శుభ్రం చేయాలా, మీకేమైనా సాయం కావాలా అని ముగ్గురం అడిగాం. ఏం అవసరం లేదని మాతో చెప్పి వీడికి మాత్రం పని చెప్తారా? వీడి కోసే ఉల్లిపాయలు మేము కోయలేమా? ఈ కాయగూరలు తరిగే పని మేము చేయలేమా? ఈ మారుతి చేసే పని కూడా మేము చేయలేమా? మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నావు వదినా. ఇది పద్ధతి కాదు వదినా. మాకేం పనులు చెప్పకుండా, మా సాయం తీసుకోకుండా ఇంట్లో పనులన్నీ నువ్వే చేసుకోవడం అన్ని సెక్షన్ల ప్రకారం చాలా పెద్ద నేరం వదినా. కేసు పూర్వాపరాలన్నీ సాక్ష్యాధారాలతో సహా పరిశీలించిన మీదట సీత అనబడి ఈ ముద్దాయికి తన ముగ్గురు మరుదులకి స్ట్రాంగ్ కాఫీ చేసి ఇవ్వమని కఠినమైన శిక్ష విధించడం అయినది. నేనేం చేయలేదని రుజువు చేసుకోవడానికి హైకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ముగ్గురు జడ్జిలు వేసిన శిక్షను ముద్దాయి అంగీకరించడం అయినది మై లార్డ్. వదినా వదినా అమ్మాయి గారు, వదినా 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 అనయ్య, ఏమైంది అన్నయ్య? వదినా ఏమైంది వదినా? ఒంట్లో బాగాలేదని మాకెందుకు చెప్పలేదు వదినా? బాలేకుండా పనులన్నీ ఎందుకు చేస్తున్నారు వదినా? అనయ్య, వదిని హాస్పిటల్ తీసుకెళ్దాం పద. రేయ్ నువ్వు వెళ్ళి బండిది. సరేనా? రా వదినా. అయ్యో రావద్దు. శ్రావణ్ శంకర్, నాకేం కాలేదు, ఏదో కళ్ళు తిరిగినట్టు అనిపించిందంతే. కాకపోవడం ఏంటొదినా? కళ్ళు తిరిగాయంటే బీపీ డౌన్ అయి ఉంటుంది. బీపీ డౌన్ అయిందంటే చాలా ప్రమాదం వదినా. హాస్పిటల్కి వెళ్దాం పదొదినా. అయ్యో నాని, అలాంటిదేం లేదు. ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఎందుకో కళ్ళు తిరిగాయి అంతే. ఏంటి వదినా ఇది? మేం చూసాం కాబట్టి సరిపోయింది, లేకపోతే హాస్పిటల్కి వెళ్దాం వదినా. అరే, నాకేం కాలేదని చెప్తున్నాను కదా. నీరసంగా ఉన్నప్పుడు ఎవరికైనా కళ్ళు తిరుగుతాయి. ఈ మాత్రం దానికే మీరు కాదు వదినా. అయ్యగారు తప్పుకోండి. అమ్మగారు, మీకెందుకు కళ్ళు తిరిగినాయో నాకు అర్థమైపోయిందండి. రేయ్ వదినికి బాగోపోతే హ్యాపీగా నవ్వుతావేంట్రా నువ్వు? ఏమర్థమైందిరా నీకు? మీ వదిన గారికి కళ్ళు తిరుగుతున్నాయంటే మన ఇంటికి కొత్త కళ్ళు రాబోతుంది బాబు. రేయ్ ఏం మాట్లాడుతున్నావో నీకనే అర్థమవుతుందా? అవునండి అయ్యగారు, మనందరం హ్యాపీగా గంతులేసే టైం వచ్చేసింది. హ? ఇంటికి రంగులేసి ఇంటి నిండా బోర్లు కట్టేయాలండి. రేయ్ వదినకి కళ్ళు తిరుగుతున్నాయంటే నువ్వు గంతులు రంగులు బోర్లు అంటావేంట్రా మతి లేకుండా? అయ్యగారు, మీకు ఇంకా అర్థం కాలేదండి. కళ్ళు తిరగడం అంటే ఆ కళ్ళు తిరగడం కాదండి బాబు. అమ్మగారు నీళ్ళు వేసుకున్నారు. నర్మాయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే తంతాను. వదినెప్పుడు స్నానం చేయనట్టు ఈ రోజే మొదటిసారి స్నానం చేసినట్టు నీళ్ళు వస్తుందంటావేంట్రా సన్నాసి? అయ్యో, మీకు ఇంకా అర్థం కావట్లేదండి. నీళ్ళు వేసుకోవడం అంటే బకెట్లో చెమ్ము ముంచి నీళ్ళు వేసుకోవడం కాదండి. మీ వదిన గారు అమ్మ అవుతున్నారని అర్థమండి. మీ అన్నయ్య గారు నాన్న పోతున్నారు. మన ఇంటికి చిట్టిదల్లో చిన్నికిష్టం రాబోతున్నారు. రే తప్పుకోరా. వదినా వదినా. అయ్యో, ఏం చేస్తున్నారు? దింపండి. అయ్యో, దింపండి. అయ్యో, అబ్బా. బా, ముందు నన్ను దింపండి.
రే నాని నువ్వు వెళ్ళి డాక్టర్ని తీసుకురాబో అలాగే అన్నయ్య. అయ్యో నాని, అయ్యో వదినా వదినా కడుపుతో ఉన్నప్పుడు అస్సలు నించోకూడదు. పదండి పదండి శ్రావణ్, రండి శంకర్, నేను చెప్పేది వినండి. రాదురా అయ్యో శంకర్, శ్రావణ్ ఏంటి? కూర్చో నువ్వు కూర్చో వదినా రా కూర్చో వదినా. వదినా నీకేం కావాలన్నా మా ముగ్గురులో ఎవరో ఒకరిని అడగాలి తప్ప. అన్నయ్య డాక్టర్ గారు వచ్చేసారు. అది డాక్టర్ గారు కూడా వచ్చేసారు. వదినా నువ్వేం భయపడక్కర్లేదు. నీళ్లు వస్తున్న వాళ్ళకి పులుపు వస్తువులు తినాలనిపిస్తుంది. ఆ, మన తోటలోకి వెళ్ళి 4 బస్తాల మామిడికాయలు, ఉసిరికాయలు, చింతకాయలు అన్ని తీసుకురా వెళ్ళు. సరేనయ్యా. శంకర్, అది కాదు. వదినా వదినా కూర్చో వదినా. కూర్చో వదినా. ఏంటి? రేయ్ కడుపుతో ఉన్న వాళ్ళు ఏది పడితే అది తినకూడదు, ఆరోగ్యంగా ఉండాలి. ఆ, నువ్వు వెళ్ళి బత్తాయిలు, కమలాలు, అరటి పండ్లు, ఆపిల్స్, పైనాపిల్లు అన్ని వెరైటీ పండ్లు పట్టుకొచ్చా వెళ్ళు. అలాగే అన్నయ్య. అది కాదు శంకర్. కూర్చో వదినా. కూర్చో వదినా. కూర్చో. రేయ్ నువ్వు వెళ్ళి మన పొలంలో ఉన్న టేక్ చెట్టు కొట్టించేసి మునుసావుని అర్జెంటుగా మంచి ఉయ్యాలు చేసి ఇమ్మని చెప్పు. అలాగేనండి. ఏ మారుతి, నువ్వు ఆగు. అసలు అయ్యో, ఏం వదినా, చేస్తున్నారు కూర్చో, మీరు? వదినా కూర్చో వదినా. కూర్చో వదినా. నువ్వు ఇప్పుడు అలసిపోయే పనులు ఏమీ చేయకూడదు వదినా. వదినా ఇక నుంచి నీకేం కావాలన్నా మమ్మల్ని అడగాలే తప్ప నువ్వేం చేయకూడదు. అది కాదు శ్రవణ్. ఫ్రూట్స్ తినడం, జ్యూసులు తాగడం, కూర్చోవడం, నిద్రపోవడం తప్ప నువ్వు ఇంకేం చేయకూడదు వదినా. వదినా ఒక్క నిమిషం మీరు ఆగుతారా బాబు? ఏం తినాలో ఏం చెయ్యాలో ఏం చేయకూడదో చూసి చెప్పాల్సింది నేను. మీకేం తెలుసని అన్ని మాట్లాడేస్తున్నారు. తెలియకపోవడానికి మేమన్నా చిన్నపిల్లలమా? అవునన్నయ్య, ఇలాంటి నీళ్ళోసుకునే సీన్లు ఎన్ని సినిమాలో చూడలేదు. ఆగు బాబు, ముందు నన్ను పేషెంట్ ని చెక్ చేయనివ్వండి. డాక్టర్ గారు మా వదిన్ని చెక్ చేయండి కానీ పేషెంట్ అని మాత్రం పిలవద్దు. రండి. అలాగే బాబు. బాబు, మీ వదిన మీరేం చెప్పక్కర్లేదు డాక్టర్, మీ నవ్వు చూస్తేనే అర్థమైపోతుంది. బాబు, నేను చెప్పేది కొంచెం వినండి అయ్యా. మీరేం చెప్పక్కర్లేదు, మాకు మొత్తం అర్థమైపోయింది. అది కాదు బాబు. డాక్టర్ గారు ఇంజెక్షన్లు, టాబ్లెట్లు, టానిక్లు, చెకప్ల గురించి చెప్తారు. అవన్నీ మేము చూసుకుంటాం. ఇంకా మీరేం చెప్పొద్దు. బాబు, నా మాట కొంచెం వినండి. వినక్కర్లేదని చెప్పాం కదండి. శంకర్, నేను చెప్పేది విను శంకర్. అయ్యో డాక్టర్ గారు మీరు ఇటు రండి. అయ్యో కూర్చో వదినా. కూర్చో వదినా. నువ్వు కూర్చో. టెన్షన్ పడకూడదు. ముందు అర్జెంటుగా అన్నయ్యకి ఫోన్ చేయాలరా. అయ్యో శంకర్, నా మాట విను శంకర్. టెన్షన్ పడ్డు హ్యాపీగా ఫీల్ అవుతాడు వదినా. అవును వదినా, నువ్వు ఎటు అబ్బా, కదలకూడదు. శ్రావణ్, ఉన్న నువ్వు చోట ఆగు. కూర్చోవాలి. అన్నయ్య ఇంజెక్షన్లు. అన్నయ్య చేస్తున్నాడు. అనయ్య అన్నయ్య 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 రానయ్య రానయ్య నీకోసం ఫోన్ చేస్తున్నా. కూర్చో కూర్చో అన్నయ్య, కూర్చో. అన్నయ్య నీకు అద్భుతమైన విషయం చెప్పాలన్నయ్య. డాక్టర్ గారు వచ్చారేంట్రా? ఏమండి, మీ తమ్ముళ్ళు మీరేం చెప్పక్కర్లేదు, మేం చెప్తాం. ఆ. అనయ్య వదిన నీళ్ళు వస్తుంది అన్నయ్య. అన్నయ్య ఇంకా మన ఇంట్లో పండగే అన్నయ్య. డాక్టర్ గారు అసలు విషయమేంటో నన్ను చెప్పనివ్వకుండా మీ తమ్ముళ్ళు ఊరికే తెగ హడావిడి చేస్తున్నారండి. డాక్టర్ని నేను చెప్పాలి కదా సార్. మీరు చెప్తే తప్ప మాకు తెలీదా ఏంటి? ఆ మాత్రం మాకు తెలుసు. రే ఆగండ్రా. సార్, మీరైనా నా మాట వినండి సార్. మీ మిస్సెస్ నిన్న ఏం తిన్నారో తెలీదు. కొంచెం ఫుడ్ పాయిజన్ అయ్యి కళ్ళు తిరిగి వాంతులు చేసుకున్నారు. ఆవిడికి ఏ ప్రెగ్నెన్సీ లేదు. ఇదిగోండి, ఈ టాబ్లెట్స్ని ఇప్పుడొకటి, గంట తర్వాత ఒకటి వేస్తే సరిపోతుంది. ఏంట్రా మీరు చేసిన పని?
ఏంట్రా అది? ఆ కన్నీళ్ళేంటి? నాకేం కాలేదని చెప్తున్నా వినకుండా మీరు హడావిడి చేశారు కదా, చేసిందంతా చేసి మళ్ళీ ఈ కన్నీళ్ళేంటి? టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందని డాక్టర్ చెప్పారు కదా, నాకేం కాలేదు, మీరేం బాధపడద్దు శంకర్. ఏం కానందుకే బాధగా ఉంది వదినా. ఈ 5-10 నిమిషాల్లో నీకు సీమంతమని, పసిపాప కేరింతలు విని పండగ చేసుకుందామని, జోలపాట విని మురిసిపోదామని, చిట్టి చిట్టి పాదాలు మా గుండెల మీద నడక నేర్చుకుంటాయని ఎంతో పొంగిపోయాం వదినా. చంటి బిడ్డను చంకనెత్తుకునే చందమామను చూపిద్దామనుకున్నాం. ఇంటి నిండా ఆట బొమ్మలతో ఇల్లంతా బొమ్మల కొలువులా ఉంటుందని ఎంతో ఊహించుకున్నాం. మాకు అమ్మా నాన్న లేరోదినా, నువ్వు అమ్మగా అన్నయ్య నాన్నగా మారుతారని సంబరపడిపోయాం. నువ్వు వచ్చాక మా ఇంటికి కళొచ్చింది వదినా. నీకు పిల్లలు పుడితే ఆ కళ 100 రెట్లు అవుతుందనుకున్నా. ముందు ఆ కన్నీళ్లు తుడుచుకోండి. మీరెంతగా ఆశపడ్డారో మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతోంది. కానీ మీ కోరిక ఇప్పట్లో తీరే అవకాశం లేదు. మీ ఇద్దరం పిల్లలు ఇప్పట్లో వద్దనుకుంటున్నాం. మీ ముగ్గురు హ్యాపీగా సెటిల్ అయిన తర్వాత అప్పుడు పిల్లల్ని కనొచ్చని మీ వదినే చెప్పింది. నేను కూడా సరే అన్నానురా. ఏంటి వదినా, మేం సెటిల్ అయిన తర్వాత పిల్లల్ని కందాం అనుకున్నావా? మా భవిష్యత్ కోసం మీ ఆశల్ని ఆనందాల్ని వదులుకుంటారా వదినా? అంత గొప్ప త్యాగాలు మీరు మా కోసం చేయడం ఎందుకు వదినా? అంటే నా ఉద్దేశం అది కాదు. మేం సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలి వదినా? రేయ్, అది కాదురా. సెటిల్మెంట్ అంటే ఏంటన్నయ్యా? మేం రతన్ టాటాలో ముఖేష్ అంబానీలం అయిపోవాలన్నయా? మేం బాగుండాలని ఆలోచిస్తున్నారు, మరి మీరు సంతోషంగా ఉండాలని ఆలోచించకూడదా? అది కాదు శంకర్, మేము వద్దనుకోవడానికి కారణం. మాకు అర్థమైంది వదినా. రేయ్, వదిన అన్నయ్యలు మనల్ని సెటిల్ చేయాలని నిర్ణయించుకున్నారా? మన గురించి వాళ్ళు నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళ గురించి మనం నిర్ణయం తీసుకోవాలి కదా. పదనరా. శంకర్, రేయ్, శంకర్. ఆగండి. ఏంటింత చిన్న విషయానికి మీరు? ఇది చిన్న విషయం కాదు వదినా, చాలా పెద్ద విషయం. మా అన్నయ్య భార్యగా కొత్తగా నువ్వు రావడం తప్ప మాకు బుద్ధెరిగి మా ఇంట్లో ఇంతవరకు ఏ శుభకార్యం జరగలేదు వదినా. ఓ చుట్టాలు రావడం లేదు, బంధువులతో కలిసి భోజనం చేసే అదృష్టం లేదు, పెద్దలు పేరెంటాళ్ళు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం, అక్షింతలు వేయడం లాంటివి లేవు. అవన్నీ నువ్వు వచ్చాక జరుగుతాయనుకుంటే మాకు ఆ అదృష్టం కూడా లేకుండా చేశారు కదా వదినా. మీరు చేయాల్సింది మీరు చేశారు కాబట్టి మేము చేయాల్సింది మేము చేస్తాం. పదనరా. శ్రావణ్, రేయ్, శంకర్, శంకర్, శ్రావణ్. కానీ ఆగండి. శ్రావణ్, శంకర్, అయ్యో. ఇదంతా మీ వల్లేనండి. మనం అనుకున్న విషయం వాళ్ళకెందుకు చెప్పారు? అంటే వాళ్ళు కూడా చెప్పాలి కదా సీత. చెప్పడం వల్ల ఏం జరిగిందో చూశారు కదా. భార్య భర్తల మధ్య ఉండాల్సిన విషయాలు అందరికీ తెలిస్తే ఇలాగే ఉంటుంది.